ఒక మంచి లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? లీడర్కి తన టీంలోని ప్రతి ఒక్కరి బలాబలాలు తెలిసి ఉండాలి. అందరి ఎదుగుదలను కోరుకోవాలి. విజయం వస్తే తన టీం వర్క్ అని చెప్పాలి. ఓటమి వస్తే తనే బాధ్యత వహించాలి. ప్రశ్నించిన వారికి ఓపికగా సమాధానం చెప్పాలి. కోపగించుకోవద్దు. నిందలు వస్తే తీసుకోగలిగే దమ్ము ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోని కామనర్స్ విభాగంలో ఉన్న కంటెండర్ మర్యాద మనీష్కి రెండవసారి కూడా లీడర్ అయ్యే అవకాశం వచ్చింది. మొదటిసారి లీడర్గా ఉన్నప్పుడు దాలియా ఇచ్చిన తప్పుడు తీర్పు వల్ల అతడి టీం ఓడిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళకి పెట్టిన విజ్ఞాన పరీక్షలో తన టీంలో ఉన్న అందరికీ అవకాశం ఇవ్వకుండా 5 సార్లు వెళ్ళి కేవలం 1 పాయింట్ మాత్రమే తెచ్చాడు. రెండోసారి జూన్లో 30 తేదీలే ఉంటాయన్న చిన్న విషయం కూడా గమనించలేకపోయాడు. మూడోసారి బెల్ మిస్ అయ్యింది, కానీ అతడికి కూడా ఆన్సర్ రాదు. నాలుగోసారి ఆన్సర్ వచ్చు, కానీ బెల్ మిస్ అయింది. ఐదోసారి బెల్ దొరికింది, కానీ ఆన్సర్ రాంగ్ అయింది. మొత్తానికి 12 రౌండ్లలో 5 సార్లు వెళ్ళాడు. 2 సార్లు పోటీ చేయటానికి వాళ్ళ టీం అర్హతని కోల్పోయింది. మనీష్ ఆఖరి రౌండ్కు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ టీం సభ్యులు అభ్యంతరం చెబుతున్నా అలాగే వెళ్ళాడు. ఒక లీడర్ అనే వాడికి ముందు తన టీం మీద విశ్వాసం ఉండాలి. అది లేకనే చాలాసార్లు తనే వెళ్ళాలి అనుకున్నాడు. అదే తనపై తనకున్న అతి విశ్వాసం అయ్యింది. అంతేకాదు, ఓటమిని కూడా హుందాగా తీసుకొని తన తప్పును ఒప్పుకుంటే బాగుండేది. అలా కాకుండా తన టీం సభ్యులతోనే తాను అలా గొడవ పడటంతో అన్ని విధాలుగా లీడర్గా విఫలమయ్యాడు అనిపించింది. మొదటిసారి లీడర్గా విఫలమైనప్పుడు కూడా దాలియా తప్పు డిసిషన్ ఇచ్చింది, ఆమె జడ్జిగా తన గేమ్ ఆడుతుంది, కాంటెంట్ కోసమే అని నిందలు వేశాడు. ఆమె తప్పు జడ్జిమెంట్ ఇస్తే అది ఆమెకి పాజిటివ్ కాంటెంట్ ఎలా అవుతుంది అన్న చిన్న లాజిక్ కూడా మర్చిపోయాడు. మొత్తానికి టీంలో ఉన్న అందరికీ అవకాశం ఇచ్చేవాడు లీడర్ అవుతాడు. నేను మాత్రమే ఆడాలి అనుకునేవాడు కేవలం కంటెస్టెంట్ మాత్రమే అవుతాడు. మీరేమంటారు?